హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ ఫలితాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ జీడిఎస్ ఫలితాలలో కీలక పాత్ర పోషించేటటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన వీడియో అండి ఈరోజు. ఇది చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు మనకు ఫలితాలు విడుదలైనాయి కాబట్టి చాలామంది డాక్యుమెంట్ గురించి వివరంగా ఒక వీడియో చేయండి అని చాలామంది మెసేజ్ పెట్టడం కారణంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషను ఎలా జరుగుతుంది అని చూసినట్లయితే ఇంతకుముందు అయితే ఫస్ట్ వెరిఫికేషన్, సెకండ్ వెరిఫికేషన్ అని 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉన్నాయండి. కానీ ఇప్పుడైతే ఒకటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. అది కూడా మీరు ఎక్కడైతే అంటే ఏ డివిజన్లో అయితే మీరు అప్లై చేస్తారో ఆ డివిజనల్ ఆఫీస్, దాన్నే ఎస్పీ ఆఫీస్ అంటారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అని అంటారండి. ఎస్పీ ఆఫీస్లో మనకు జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు మెయిల్కి కానీ మెసేజ్ కానీ వచ్చి ఉంటుందండి ఒక మెసేజ్. ఆ మెసేజ్లో ఏమేమైతే డాక్యుమెంట్స్ మీకు చెప్పి ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని పోవాలి. ఓకేనా? మనము ఆ డాక్యుమెంట్స్ వివరంగా చూసినట్లయితే ఐడెంటిటీ ప్రూఫ్. ఈ ఐడెంటిటీ ప్రూఫ్ చాలామంది అయితే కంగారు పడుతున్నారండి. ఆధార్ కార్డులో తప్పులు ఉన్నాయి అది ఇదని. మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ అయినా, నెక్స్ట్ పాన్ కార్డ్ అయినా, నెక్స్ట్ ఓటర్ కార్డ్ అయినా, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఏదైనా తీసుకొని పోవచ్చు. మీ ఫోటో ప్రూఫ్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, అదేవిధంగా మీ పేరు కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉండేది ఏదైనా తీసుకొని పోవచ్చు. ఒకవేళ మీకు ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఖచ్చితంగా మిమ్మల్ని అలో చేస్తారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకొని పోవాలి. నెక్స్ట్ ఎవరి క్యాస్ట్ వారు తీసుకొని వెళ్ళాలి. అంటే బీసీ వారు ఓబీసీ సెంట్రల్ క్యాస్ట్ తీసుకుని వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ వారు సెంట్రల్ క్యాస్ట్ తీసుకుని వెళ్ళాలి. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ వారు ఈడబ్ల్యూఎస్ తీసుకువెళ్ళాలి. ఓకేనా? దీంట్లో చాలామంది యూఆర్లో సెలెక్ట్ అయ్యి, అంటే వారు క్యాస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ అయినప్పటికీ వారు యూఆర్లో సెలెక్ట్ అయిన వారు కూడా కంపల్సరీగా క్యాస్ట్ తీసుకువెళ్ళాలి. మీరు యూఆర్లో సెలెక్ట్ అయినా, మీ క్యాస్ట్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయినా, దేనిలో సెలెక్ట్ అయినా కూడా మీరు క్యాస్ట్ అనేది కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ పోకపోతే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవ్వదు. మీరు క్యాస్ట్ రిజర్వేషన్ ఉండి, అంటే అప్లికేషన్లో మీ క్యాస్ట్ మెన్షన్ చేసి మీరు యూఆర్లో సెలెక్ట్ అయినప్పటికీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది 10th క్లాస్ సరిపోతుందండి. దానికి సపరేట్గా ఏం తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేటు నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఒకటి యాడ్ అయిందండి. అదే అంటే ఏపీఐ సేతు అనే గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు డిజీ లాకర్లో మన సర్టిఫికేట్స్ ఉంటాయండి. అవి ఓపెన్ చేసి వెరిఫై చేయడానికి మన అనుమతి అయితే కోరుతుంది. ఈ పేపర్ అనేది మనకు నోటిఫికేషన్లో 32వ పేజీలో మనకు ఆ ఫామ్ ఉంటుందండి. దాన్ని జెరాక్స్ తీసుకొని మీరు ఆ ఫామ్ని ఫిలప్ చేసి, ఆ ఫామ్ ఫిలప్ అనేది ఏం పెద్ద ఇష్యూ ఉండదండి. మీ పేరు, మీ సంతకము, అడ్రస్ రాయాల్సి ఉంటుంది అంతే. ఎటువంటి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ ఫామ్ ఫిలప్ చేసి వారికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈ విధంగా జరగాలండి. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరమా అని అడుగుతున్నారు. కంప్యూటర్ సర్టిఫికేట్ 100% అవసరం లేదు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు. దాంట్లో ఉంది అని చెప్తే సరిపోతుంది. మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలని ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు 100%. ఓకేనా? నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు దగ్గరలోని హాస్పిటల్, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆథరైజ్డ్ డాక్టర్, అంటే గవర్నమెంట్ డాక్టర్ చేత మీరు సైన్ చేసి స్టాంప్ వేయించుకొని వెళ్ళచ్చు. లేదంటే ప్రైవేట్ సర్జన్, ఎవరైనా ప్రైవేట్ సర్జన్ దగ్గరైనా మీరు సైన్ చేసి స్టాంప్ వేసుకొని తీసుకుని వెళ్ళచ్చు. మీరు దగ్గరలో ఉండి ఏ ప్రైమరీ హాస్పిటల్కైనా వెళ్ళి తీసుకోవచ్చు. మీరు ఒక పెద్ద హాస్పిటల్కే పోవాలని రూల్ ఏం లేదండి. మీరు ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు గురువారం నుంచి స్టార్ట్ అయ్యేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ 3 days కొంతమంది లీవ్లో ఉండొచ్చు. ఏదైనా కారణాల వల్ల
కొన్నిసార్లు వెరిఫికేషన్ అనేది ఆపడం జరుగుతుంది. కాబట్టి మీరు దూర ప్రాంతాలు పోయేవారు గురువారం నుంచి మీరు అన్ని సర్టిఫికేట్లు ఉన్నట్లయితే గురువారం నుంచి స్టార్ట్ అవ్వండి. లేదన్నట్లయితే ఈ వారంలో మీరు సర్టిఫికేట్లన్నీ సిద్ధం చేసుకొని మంగళవారాల్లో కన్ఫర్మ్గా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపించుకునేదానికి చూడండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ వారంలో మళ్ళీ రెక్టిఫై చేసుకొని 7వ తేదీ కల్లా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారండి. మనకు 7th వచ్చే నెల 7వ తేదీ అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేటు. ఈసారి 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేవు కాబట్టి మనకు అత్యంత తొందరగా ఖచ్చితంగా మనకు వచ్చే నెల థర్డ్ వీక్లో ఖచ్చితంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.